హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధార్ కార్డు ఉంటే 80,000 బ్యాంక్ లోన్ వివరాలు అవి ఇవే అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. తక్కువ వడ్డీకి రుణాలు అందించే పథకాలు కూడా ఉన్నాయి. అర్హులైన వ్యక్తులకు తమ ఉపాధి పెంచుకోవడానికి లేదా కొత్త ఉపాధి ప్రారంభించడానికి ఈ పథకాల ద్వారా రుణాలు తీసుకోవచ్చు. ఇటువంటి పథకాలు ప్రధానమంత్రి స్వనిధి యోగం చేస్తూ పీఎం కిసాన్ సన్నిధి యోజన. దీని ద్వారా 1,00,000 వరకు రుణం 80,000 ఆధార్ కార్డు ద్వారా మాత్రమే లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై ప్రధానమంత్రి సన్నిధి యోజన గురించి ప్రధాని మోదీ స్వయంగా చాలాసార్లు ప్రవేశించారు. ఈ వీధి వ్యాపారాలు, చిన్న వ్యాపారులు ద్వారా జీవనోపాధి పొందే వారికి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ఉద్దేశం. పీఎం సద్వినియోగ యోజన ప్రారంభం వీధి వ్యాపారుల కోసం మాత్రమే ప్రారంభించింది. తర్వాత ఈ పథకం యొక్క పరిధిని విస్తరించి ఇప్పుడు కూరగాయల నుండి పండ్లు వరకు అన్ని రకాల వీధి వ్యాపారులకు నిర్వహిస్తున్న వ్యక్తులకు ఈ పథకం కింద వర్తిస్తుంది. 80,000 వరకు రుణం. ఈ పథకం కింద మీరు ఆధార్ కార్డును చూపించడం ద్వారా తక్షణమే లోన్ పొందవచ్చు. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు 3 దశల్లో రుణాలు అందజేస్తారు. మొదటి దశలో 10,000 సరిగ్గా తిరిగి చెల్లించిన తర్వాత 20,000 ఇస్తారు. ఇది కూడా సరిగ్గా తిరిగి చెల్లించబడుతుంది. ₹1,00,000 వరకు రుణం 50,000 మంజూరు చేస్తారు. మొత్తం ₹80,000 పొందవచ్చు. ఈ 3 దశల్లో రుణం తీసుకోవడానికి మీరు ఎటువంటి హామీలు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు మాత్రమే కలిగి ఉండండి. ఈ పథకంకి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేయడం మరో విశేషం. వీధి వ్యాపారులు తీసుకున్న రుణాలకు చాలా తక్కువ వడ్డీ రేట్లు మరియు సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. క్యాష్ బ్యాక్ సంవత్సరానికి 1,200 ప్రధానమంత్రి వినియోగం కింద 7% వడ్డీ రాయితీని కూడా అందించబడుతుంది. కాకుండా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి 12 సంవత్సరానికి అందించబడుతుంది. వీధి వ్యాపారులు ప్రధానమంత్రి సన్నిధి వినియోగ పథకం కింద రుణం పొందడానికి అర్హులైన మొదటిసారి చిన్న సన్నకారు రైతు వాళ్ళకి వ్యక్తులకు ప్రధానమంత్రి సన్నిధి చాలా ఉపయోగపడుతుంది. రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి పార్కింగ్, క్యాటరింగ్ అవసరాలు ఇది తీరుస్తుంది. ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకు వెళ్ళవచ్చు. అక్కడ మీరు ఈ ఫారం నింపవండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.